పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత ఇంతో అంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఈరోజు అలాంటి ఎదురుచూపులకు ఏ హోప్ కానీ ఏ సమాధానం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ హోప్ని కల్పించట్లేదు. అండ్ గ్రాడ్యువల్గా కూడా దాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే దానికి కారణం ప్రైవేటైజేషన్. మాకు అనిపిస్తూ ఉంది, రీసెంట్ టైమ్స్లో మనం వింటూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఏఐ అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ని మనము డ్రివెన్ అప్రోచ్ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్లో ఏఐ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది. అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఏఐ లాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే, హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఈ ఏఐ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్ లెవెల్ ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ చూస్తే అయ్యేమీ కూడా లేదు. ఏంటంటే ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకే ఒక ఆలోచన, పీపీపీ మాడ్యూల్, ప్రైవేటైజేషన్. ఇది తప్పితే ఇంకేమీ లేదు, ఇంకేం కనపడటం లేదు. సో అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది, అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే చెప్తుంది ఒకటి, మీరు చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు. బట్ వేరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు. ఇదే మోసం నడుస్తూ ఉంది, ఇదే మాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడచ్చు. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్. ఒక నాయకుడు ఒక భావితరం కోసం, భావితరాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం, భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో, ఒక గుడ్ ఫోర్ఫ్రంట్ వ్యూతో ఆలోచించినప్పుడు, ఒక 1000 మైళ్ళు వేగంగా ఆలోచించినప్పుడు, ఒక మైల్తో మనం మొదలు పెట్టాలని చెప్పి ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి, మనం అంత ఫోర్ఫ్రంట్ వ్యూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో, నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం